మా దగ్గరకు వచ్చేసి రేట్ చెప్తానండి. ఫాల్స్ వచ్చేసి 9 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేటు, బ్లౌజ్ పీస్ వచ్చేసి 12 రూపాయల నుంచి స్టార్టింగ్ రేటు, పెట్టికోట్కి వచ్చేస్తే మంది 49 రూపాయల నుంచి స్టార్టింగ్ రేటు. మంది షేప్ వేరు, అస్తరు, ఫాల్, లైనింగ్లు ఏం కావాలన్నా వన్ స్టాప్ డెస్టినేషన్ అజ్మీరా ఫ్యాషన్ లో ఎప్పుడు మీకు లభిస్తాయి అన్నమాట. మెయిన్ అన్న మన ఏ బిజినెస్ లో అయినా మార్కెటింగ్ అనేది మెయిన్. మార్కెటింగ్ చేయాలంటే మీరు ₹1 ఖర్చు పెట్టకుండా మార్కెటింగ్ చేయాలంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోని మీరు పేజ్ చేసుకొని, రీల్స్ చేసుకొని, ఫొటోస్ క్లిక్ చేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టుకొని, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుకొని, టైలర్స్తో మాట్లాడుకొని ఈజీగా మీరు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ వరకు మీరు సప్లై చేసుకొని, హోల్సేల్లో కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఈజీగా మీరు చేసుకోవచ్చు. మార్కెటింగ్ అనేది మెయిన్ అనమాట. మార్కెటింగ్ అనేది మన బిజినెస్ కి ఒక ఊపిరి అనమాట. మనిషికి ఆక్సిజన్ అనేది అంతే ఇంపార్టెంట్, బిజినెస్ లో కూడా వాళ్ళకి మార్కెటింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. మీకు సారీస్ లో ట్రెండింగ్ రావచ్చు అండి, కుర్తీస్ లో కూడా ట్రెండింగ్ రావచ్చు. ఈ రోజు ట్రెండ్ రేపు మారుతాయి. అందులోని బ్లౌజ్ పెట్టికోట్లు ఏంటంటే ట్రెండ్ అనేది మారవింది. బ్లౌజ్ పెట్టికోట్లు ఏంటంటే కుట్టు మెషిన్ ఉంటే చాలు, మీరు ఎలాంటి మగ్గం వర్క్ బ్లౌజ్లు అయినా మీరు కుట్టించుకొని ఈజీగా మీరు డబల్ మార్జిన్లో అయినా మీరు సెల్ చేయొచ్చు. అన్ని వ్యాపారం అనేది ఎవరో మంచి ప్రాఫిట్ అని చెప్పారు. సో ఈ వ్యాపారం ఎలా చేయాలన్న అసలు అన్న ఈ బిజినెస్ అనేది ఎవరైనా చేయొచ్చు. ఈ వ్యాపారం అనేది చేయాలంటే ఈజీగా ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడి, మీ చుట్టాలతో మాట్లాడి, మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు ఇంటి దగ్గర నుంచి మేము స్టార్ట్ చేసామని ఈజీగా చెప్పుకొని, ఏవి కాకపోయినా మార్కెట్ వాల్యూ నుంచి మీరు ₹1, ₹2 మీరు తక్కువ పెట్టారంటే వాళ్ళు మీ దగ్గరే తీసుకెళ్తారు. మీకు రేటే కాదండి, రేటుతో పాటు మీరు క్వాలిటీ కూడా ప్రొవైడ్ చేయాలి. క్వాలిటీ ఆర్టికల్స్ మీకు కావాలంటే స్ట్రైట్ గా మీరు మా మ్యానుఫ్యాక్చర్స్తో, మాలాంటి మ్యానుఫ్యాక్చర్స్తో అజ్మీరా ఫ్యాషన్తో కలిసి మీరు బిజినెస్ చేశారంటే క్వాలిటీతో పాటు మీకు రేట్ కూడా మీకు రీజనబుల్ అనేది దొరుకుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సారీ ఉందండి, మన దగ్గర పట్టుకెళ్తే అది మీరు 300 రూపీస్ నుంచి మీరు పట్టుకెళ్ళవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హోల్సేల్ రోడ్ దగ్గర 400, 450, డీలర్ రోడ్ దగ్గర అదే మీరు 600 అయిపోద్ది. అక్కడ ఎక్కడ తీసుకున్నామో డైరెక్ట్ 300 పట్టుకెళ్ళి 600 కమ్మేయండి. అర్థం అవుతుందా? డీలర్దే 600 పట్టుకెళ్ళి 900 అమ్మే బదులు 300 పట్టుకెళ్ళి 600 అమ్మారంటే మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీ కస్టమర్ మీ షాప్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళడు. ఎందుకంటే మీరు క్వాలిటేబుల్ ప్రోడక్ట్స్ మీరు మంచి రేట్లో మీరు ఇచ్చారంటే మీ కస్టమర్ మీ షాప్ను వదిలేసి అది ఎక్కడికి వెళ్ళడం అనమాట. ఇది రీటైల్లోని బాగా ఇంప్లిమెంట్ అయ్యే పాయింట్ అనమాట. ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటే మీ బిజినెస్ అనేది ఇంకా సక్సెస్ అనమాట. మార్కెట్ కంటే ఒక ₹10, ₹15 తక్కువలో అమ్ముతేనే మీ కస్టమర్ మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళరు అనమాట. పెట్టుకోటి పట్టుకెళ్ళండి, ఇంటి దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోండి, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడండి. మేము బ్లౌజ్ పెట్టుకోవాలి, మేము అమ్ముతున్నాము, మీకు బ్లౌజ్లోనే ఏమైనా స్టిచ్చింగ్ కావాలి, మీ సైజులో స్టిచ్చింగ్ కావాలి, చేయించాలంటే మా దగ్గరికి రండి. బ్లౌజ్ పీస్తో పాటు స్టిచ్చింగ్తో పాటు మీకు ఇస్తాం. ఎందుకంటే అలా చేస్తే బ్లౌజ్ పీస్లో మార్జిన్, పెట్టికోట్లో మార్జిన్, ఫాల్లో మార్జిన్, మన బ్లౌజ్ వెనకాల అస్తరు, లైనింగ్ ఏవైతే పెడతా దాంట్లో మార్జిన్, చీరలో మార్జిన్, డైలీ వేర్ సారీస్ పెడితే అందులో మార్జిన్, ప్రతి దాంట్లో కొంత మార్జిన్ పెట్టుకొని ఈజీగా ఒక పెద్ద మార్జిన్ అవుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మీరా ఫ్యాషన్ తెలుగు. ఈ రోజు ఏంటంటే మీకు ఎలాగో తెలిసిందేనండి, 365 రోజులు నడిచే కలెక్షన్ ఏదంటే అది మన బ్లౌజ్ పెట్టికోట్ కలెక్షన్ అని మీకు తెలిసింది, నాకు తెలిసిందే. చూడండి, చాలా మంది ఎలాగో సారీస్ బిజినెస్ చేస్తారు, కిడ్స్ వేర్ చేస్తారు, మెన్స్ వేర్ చేస్తారు, ఇంకా కుర్తీస్ చేస్తారు, కోట్ షర్ట్ చేస్తారు, అవి ఇవి చేస్తారు. అవన్నీ నార్మల్ కామన్ అయిపోయింది ఈ రోజుల్లో మార్కెట్లో. మీరు ఇంట్లో నుంచి ఉన్నారు, మీ హస్బెండ్ మిమ్మల్ని జాబ్ చేయడానికి వద్దంటున్నారు, అయినా సరే ఇంటి దగ్గర నుంచి కూర్చొని మీరు ఆదాయం చేయాలంటే అవి మీరు బ్లౌజ్ పెట్టుకోవడం బిజినెస్ పెట్టుకొని ఈజీగా మీరు సంపాదించవచ్చు అనమాట. మీరు ఇంకేం దిగులు పడవద్దు. స్ట్రైట్ గా మీరు మాతో కలిసి బిజినెస్ చేయాలంటే కేవలం స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారంటే ఆన్లైన్ లో కూడా పార్సల్ మీ ఇంటి వరకు వచ్చే పూచి అనేది బాధ్యత అనేది అది మాదనమాట. మీరు అవన్నీ మా మీద వదిలేండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు కేవలం 50,000 నుంచి ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి మాతో కలిసి బిజినెస్ చేశారంటే ఇవన్నీ ఆర్టికల్స్ మా దగ్గరకు వచ్చేసి రేట్ చెప్తానండి. ఫాల్స్ వచ్చేసి 9 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేటు, బ్లౌజ్ పీస్ వచ్చేసి 12 రూపాయల నుంచి స్టార్టింగ్ రేటు, పెట్టికోట్కి వచ్చేస్తే మంది 49 రూపాయల నుంచి స్టార్టింగ్ రేటు. మంది షేప్ వేరు, అస్తరు, ఫాల్, లైనింగ్లు ఏం కావాలన్నా వన్ స్టాప్ డెస్టినేషన్ అజ్మీరా ఫ్యాషన్ లో ఎప్పుడు మీకు లభిస్తాయి అనమాట. మీరేం దిగులు పడక్కర్లేదు. ఈ రేట్లు చూసి మీరు కూడా షాక్ అయి ఉంటారు. ఇవనేది మన కౌంటర్ స్టార్టింగ్ ప్రైస్ లేండి. ప్రతి ఒక్క కలెక్షన్ ఆ రేటు కాదు, స్టార్టింగ్ ప్రైజెస్ నేను చెప్పాను అనమాట. మీరు కూడా ఇంట్లో నుంచి కూర్చొని సంపాదించాలంటే మీ దగ్గర ఒక కుట్టు మెషిన్ ఉంది, కుట్టు మెషిన్ అంటే మీకు టైలరింగ్ వస్తే చాలండి. ఈజీగా మీరు ఇంట్లో నుంచి కూర్చొని కొంత ఆదాయం అనేది మీరు చేయవచ్చు అనమాట. బిజినెస్ ఎప్పుడైనా సెట్ అవ్వడానికి కొద్ది టైం పట్టొచ్చండి, కానీ ఈ కలెక్షన్స్ పెట్టుకున్నారంటే మీ దగ్గర అవి వెళ్లాల్సిందే, పోవాల్సిందే, నడవాల్సిందే అనమాట. ఇంకా మీరు ఇంకా దిగులు పడద్దు. స్ట్రైట్ గా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. మొత్తం నేను ఇంకా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ఎలా బిజినెస్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి మొత్తం అన్ని నేను మీకు చెప్పేస్తాను అనమాట. మీకు సారీస్ లో ట్రెండింగ్ రావచ్చు అండి, కుర్తీస్ లో కూడా ట్రెండింగ్ రావచ్చు. ఈ రోజు ట్రెండ్ రేపు మారుతాయి. అందులోని
బ్లౌజ్ పెట్టికోట్లు ఏంటంటే ట్రెండ్ అనేది మారవింది. బ్లౌజ్ పెట్టికోట్లు ఏంటంటే కుట్టు మెషిన్ ఉంటే చాలు, మీరు ఎలాంటి మగ్గం వర్క్ బ్లౌజులు అయినా మీరు కుట్టించుకొని ఈజీగా మీరు డబల్ మార్జిన్లో అయినా మీరు సెల్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో ట్రెండింగ్ అనేది ఉండదు. ఇవన్నీ కామన్ నార్మల్ అన్నమాట. ఇవి ఎవరైనా సరే యూస్ చేస్తూ ఉంటారు. అందుకే చెప్తూ ఉంటాను, ఈ బిజినెస్ మీరు పెట్టారంటే ఎక్కువగా సంపాదించుకొని డబల్ మార్జిన్ అనేది ఈ బిజినెస్ లో పెట్టుకొని ఈజీగా మీరు అమ్ముకోవచ్చు అనమాట. ఇంకొక మాట నేను మళ్ళీ చెప్తున్నా, ఎంత విలువైన చీర వేసుకున్నా సరే ఆవిడకి బ్లౌజ్ అనేది పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. నార్మల్ అయినా హై ఫీల్డ్ లో అయినా ఎవరైనా సరే వాళ్ళు ఇవన్నీ కలెక్షన్ వేసుకోవాల్సిందే. మీకు ఎలాగో తెలిసిందండి, ఇవి లేకపోతే అవదండి. హై రేంజ్ సారీస్ లేకపోయినా పర్వాలేదండి, డైలీ వేర్ సారీతోనైనా మీరు అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ బ్లౌజ్ పెట్టుకోట్లు ఇవి లేకపోతే కష్టం అండి. అది మీకు తెలిసింది, అది నాకు తెలిసింది. ఇంకెందుకైతే ఆలస్యం, మనం ఏం ఆలస్యం చేయకుండా మనం ఆర్టికల్ చూపించుకొని వీడియోని మనం స్టార్ట్ చేద్దాం పదండి. అయితే మీకు నేను 9 రూపీస్ ని ఫాల్స్ అన్నాను కదండి, అవి ఇవేనండి. 9 రూపీస్ నుంచి ఎలాంటి ఫాల్స్ మా దగ్గర ఉన్నాయి అనమాట. చూడండి, ఒక మాట చెప్తాను మీకు పర్టికులర్ పీస్ చూపించింది 9 రూపీస్ కాదు. మన దగ్గర 9 రూపీస్ నుంచి 9 రూపీస్, 12 రూపీస్, 16 రూపీస్, 22, 25, 34, 48 ఏం కావాలన్నా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయండి. 9 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట. 9 రూపీస్ ఫాల్ పట్టుకెళ్ళి ఏవి కాకపోయినా మీరు 9 రూపీస్ 15 రూపాయలు, 14 రూపాయలు, 13 రూపాయలు మార్కెట్ లో దొరుకుతాయి. మీరు కూడా అవి అమ్ముకోవచ్చు అనమాట. ఫాల్స్ అనేవి ఎలా వస్తాయండి, ఇవి కూడా మీకు సెట్ టు సెట్ తీసుకోవాలి. బ్యాగ్ లో వస్తాయి అనమాట. 300, 350 ఫాల్స్ వస్తాయి. ఆ బ్యాగ్ మొత్తం మీరు తీసుకోవాలి. సింగిల్ పీస్ అనేది, సింగిల్ సెట్ అనేది, సింగిల్ బంచ్ అనేది మేము ఇవ్వమన్నమాట. మళ్ళీ చెప్తాం. ఇప్పుడు నువ్వు కుటుంబ ఉన్న బిజినెస్ సైడ్ అయిపోవా, వాళ్ళు ఏమేమి అమ్ముకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయన్న? కుట్టు మెషిన్ అయినా బిజినెస్ ఐడియా నేను చెప్పాను, నిజమే. వాళ్ళు ఏమేమి అమ్ముకోవాలంటే బ్లౌజ్ పీస్లు అమ్ముకోవచ్చు, మన పెట్టికోట్లు అమ్ముకోవచ్చు, మన మగ్గం వర్క్ బ్లౌజులు ట్రెండింగ్ లో ఉన్నాయి అవి అమ్ముకోవచ్చు, లైనింగ్లు అమ్ముకోవచ్చు, ఫాల్ అమ్ముకోవచ్చు, అస్తర్ అమ్ముకోవచ్చు. ఏవైనా సరే వాళ్ళ కుట్టు మెషిన్ లోని వాళ్ళ దగ్గర క్రియేటివిటీ ఉండాలి. కానీ వాళ్ళు ఏమైనా అమ్ముకోవచ్చు అన్న, డబల్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఇంకొక మాట నేను చెప్తానన్నా, బ్లౌజ్ పీస్ అంటూ ఉంటాను కదా. బ్లౌజ్ పీస్ అంటే ఇదేనండి. మా దగ్గర బంచ్లోని ప్రతి కలర్ వస్తుంది. మీకు ఏ కలర్ కావాలన్నా మన దగ్గర ఎప్పుడు ఉంటాయి. మన దగ్గర అనేది సింగిల్ పీస్ అనేది రాదండి. మేము మళ్ళీ చెప్తాం, ఇలా సెట్ టు సెట్ కావాలి. బ్లౌజ్ పీస్కి వచ్చేస్తే మన దగ్గర 12 రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ అండి. 12 రూపాయల నుంచి కలెక్షన్ అనేది వచ్చాక 2 రోజుల్లోనే అది పోతాయండి. మీరు ఎప్పుడైతే చూసారో అవే మీరు ఆర్డర్ అనేది మీరు అప్పుడే పెట్టుకోవాలన్నమాట. మీరు టైం పెడితే ఇంకా అవ్వదన్నమాట. ఇలాంటి ఆర్టికల్స్ మీరు పెట్టుకొని ఈజీగా మీరు డబల్ మార్జిన్ అనేది సంపాదించవచ్చు అనమాట. అన్ని వ్యాపారం అనేది ఎవరో మంచి ప్రాఫిట్స్ అని చెప్పిన. సో ఈ వ్యాపారం ఎలా చేయాలన్న అసలు అన్న, ఈ బిజినెస్ అనేది ఎవరైనా చేయొచ్చు. ఈ వ్యాపారం అనేది చేయాలంటే ఈజీగా ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడి, మీ చుట్టాలతో మాట్లాడి, మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు ఇంటి దగ్గర నుంచి మేము స్టార్ట్ చేసామని ఈజీగా చెప్పుకొని, ఏవి కాకపోయినా మార్కెట్ వాల్యూ నుంచి మీరు ₹1, ₹2 మీరు తక్కువ పెట్టారంటే వాళ్ళు మీ దగ్గరే తీసుకెళ్తారు. మీకు రేటే కాదండి, రేటుతో పాటు మీరు క్వాలిటీ కూడా ప్రొవైడ్ చేయాలి. క్వాలిటీ ఆర్టికల్స్ మీకు కావాలంటే స్ట్రైట్ గా మీరు మా మ్యానుఫ్యాక్చర్స్ తో, మాలాంటి మ్యానుఫ్యాక్చర్స్ తో, అజ్మీరా ఫ్యాషన్ తో కలిసి మీరు బిజినెస్ చేశారంటే క్వాలిటీతో పాటు మీకు రేట్ కూడా మీకు రీజనబుల్ అనేది దొరుకుతుంది అనమాట. ఇంకో మాట అన్న, పెట్టికోట్స్ నేను 49 రూపాయలు స్టార్ట్ అన్నాను కదా. పెట్టికోట్స్ మీరు చూడొచ్చు. ఇలాంటి పెట్టికోట్స్ ఇవి కాదండి. స్టార్టింగ్ రేట్ వచ్చేసి నేను చెప్తాను, కౌంటర్ రేట్ వచ్చేసి మంది 49 రూపాయలు స్టార్టింగ్ రేటు. ఏ కలర్ కావాలన్నా అన్న, మీకు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. కాటన్ లో కావాలి, ఏం కావాలన్నా, ఫుల్ సైజ్ పెట్టికోట్ కావాలి, ఏం కావాలన్నా మా దగ్గర ఎట్ ఏ టైంలో ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి అనమాట. మన దగ్గర పెట్టికోట్లే కాదండి, ఇలాంటి షేప్ వేర్ ఆర్టికల్స్ ఈ రోజుల్లో ఎలాగో నడిచే అనమాట. ఇలాంటి ఆర్టికల్స్ చాలా రన్నింగ్ లో ఉన్నాయి. షేప్ వేర్ ఆర్టికల్స్ కూడా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. మీకు ఏ కలర్ లో కావాలన్నా ఆ కలర్ లో మీకు మేము ఇస్తాం అనమాట. మీకు మళ్ళీ చెప్తాం, ఇందులో కూడా మీరు సెట్ టు సెట్ తీసుకోవాలి. సెట్ లో ఎన్ని పీసులు వస్తే అన్ని పీసులే మీరు తీసుకోవాలన్నమాట. ఇవే కాదండి, మన దగ్గర ఇంకోటి ఏంటంటే, మన దగ్గర ఇలాంటి దుప్పటాస్ కూడా ఇప్పుడు ఉన్నాయి అనమాట. దుప్పటాస్ కోసం వచ్చేస్తే మన దగ్గర 29 రూపీస్ నుంచి ఇలాంటి దుప్పటాస్ అనేవి మా దగ్గర ఉన్నాయి అనమాట. మీరు చూడొచ్చు ఇలాంటివి. అని బ్లౌజ్ పెట్టుకోవడం మార్కెట్ అనేది చాలా, మన హైదరాబాద్, తెలంగాణ చాలా ఉన్నాయి కదా. సో మన దగ్గర ఎందుకు ఇంత దూరం వచ్చి ఎందుకు కొనాలంటే అన్న, మేము మ్యానుఫ్యాక్చర్స్ అన్న, మాది ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సారీస్ అయినా, మెన్స్ వేర్ అయినా, కిడ్స్ వేర్ అయినా, పెట్టికోట్ అయినా, ఏదైనా సరే ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్. కాబట్టి మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా సరే హోల్సేల్ దగ్గర నుంచి మీరు తీసుకుంటారు. అక్కడ డీలర్ దగ్గర నుంచి తీసుకుంటారు. అక్కడ తీసుకునే బదులు స్ట్రైట్ గా మ్యానుఫ్యాక్చర్స్కి వచ్చారంటే హోల్సేల్ రోడ్ మార్జిన్, డీలర్ రోడ్ మార్జిన్, ట్రేడర్ రోడ్ మార్జిన్ మొత్తం అన్ని కలిపి మీకు ఒక మార్జిన్ అనేది దొరుకుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక సారీ ఉందండి, మన దగ్గర పట్టుకెళ్తే అది మీరు 300 రూపీస్ నుంచి మీరు పట్టుకెళ్ళవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హోల్సేల్ రోడ్ దగ్గర 400, 450, డీలర్ రోడ్ దగ్గర అదే మీరు 600 అయిపోద్ది. అక్కడ తీసుకునే బదులు డైరెక్ట్ 300 పట్టుకెళ్ళి 600 కమ్మేయండి. అర్థం అవుతుందా? డీలర్ దే 600 పట్టుకెళ్ళి 900 కమ్మే బదులు 300 పట్టుకెళ్ళి 600 అమ్మారంటే మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీ కస్టమర్ మీ షాప్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళడు. ఎందుకంటే మీరు క్వాలిటేబుల్ ప్రోడక్ట్స్ మీరు మంచి రేట్లో మీరు ఇచ్చారంటే మీ కస్టమర్ మీ షాప్ను వదిలేసి అది ఎక్కడికి వెళ్ళడం అనమాట. ఇది రీటైల్లోని బాగా ఇంప్లిమెంట్ అయ్యే పాయింట్ అనమాట. ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటే మీ బిజినెస్ అనేది ఇంకా సక్సెస్ అనమాట. అని ఇప్పుడు ఒక పెట్టికోట్ ఇప్పించడం అన్న, ఒక్క పెట్టికోట్ మన మార్జిన్ అనేది ఎంత మనం పెట్టుకోవచ్చారా? మ్యాక్స్ టు మ్యాక్స్ బాగా అడిగావు అన్న. మార్జిన్ అనేది నువ్వు అన్నావు కదా, చాలా బాగా అడిగావు. మన కస్టమర్
మనసులోని ధ్యాసలోని ఒకే మాట ఉంటుంది, అన్న నువ్వు చెప్తున్నావు నిజమే కానీ ఆర్టికల్స్ లోని మార్జిన్ ఎంత పెట్టుకోవాలి అన్న. 49 రూపీస్ పెట్టుకోవటన్నా ఒక మాట చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. 49 రూపీస్ పెట్టుకోవటం ఏమీ కాకపోయినా మీరు 70 రూపీస్ 75 రూపీస్ కమ్మియండి. ఎలా అమ్మాలన్న అంత మార్జిన్ పెట్టుకొని? అన్న ఈజీగా నమ్ముకోవచ్చు అన్న. 49 రూపీస్ పెట్టుకోవటం మార్కెట్ లో ఏంటంటే 80 రూపాయలు 90 రూపాయలు 95 రూపాయలు 100 రూపాయలకి వాళ్ళు రీటైల్ అమ్ముతూ ఉంటారు. ఇంతగా అమ్మడానికి ఏం అవసరం లేదు. కానీ మీరు ఆ తప్పు చేయొద్దు. మార్కెట్ కంటే ఒక్క 10 రూపాయలు 15 రూపాయలు తక్కువలో అమ్ముతేనే మీ కస్టమర్ మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళరు అనమాట. పెట్టుకోటి పట్టుకెళ్ళండి, ఇంటి దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోండి, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడండి. మేము బ్లౌజ్ పెట్టుకోవాలి, మేము అమ్ముతున్నాము, మీకు బ్లౌజ్ లోనే ఏమైనా స్టిచ్చింగ్ కావాలి, మీ సైజులో స్టిచ్చింగ్ కావాలి, చేయించాలంటే మా దగ్గరికి రండి. బ్లౌజ్ పీస్ తో పాటు స్టిచ్చింగ్ తో పాటు మీకు ఇస్తాం. ఎందుకంటే అలా చేస్తే బ్లౌజ్ పీస్ లో మార్జిన్, పెట్టికోట్ లో మార్జిన్, ఫాల్ లో మార్జిన్, మన బ్లౌజ్ వెనకాల అస్తరు లైనింగ్ ఏవైతే పెడతా దాంట్లో మార్జిన్, చీరలో మార్జిన్, డైలీ వేర్ సారీస్ పెడితే అందులో మార్జిన్, ప్రతి దాంట్లో కొంత మార్జిన్ పెట్టుకొని ఈజీగా ఒక పెద్ద మార్జిన్ అవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ పెట్టికోట్ లో మార్జిన్ ఒక 2 to 3 రూపీస్, పెట్టికోట్ లో మార్జిన్, అందులో మార్జిన్, ఇవి అయ్యేసి ఈజీగా మీరు ఏమి కాకుండా ఒక్క కస్టమర్ని 300 నుంచి 400 వరకు ఈజీగా మీరు సంపాదించవచ్చు. అది మెయిన్ అనమాట. అది మీరు ఇంప్లిమెంట్ చేస్తే బిజినెస్ ఎప్పుడైనా మీది ఫెయిల్ అనేది అవ్వదు, సక్సెస్ అవుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా నీకు. ఒక అతను ఉన్నాడన్న, అతనేమో 30,000 జాబ్ చేసి జాబ్ చేస్తూ ఉండేవాడు. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ జాబ్ విడిచిపెట్టి ఈజీగా వాళ్ళు బ్లౌజ్ పెట్టుకోవడం బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళ వైఫ్ ఉంటారు కదా, వాళ్ళ వైఫ్ అనేది ఎక్స్పీరియన్స్ ఎందులోని స్టిచ్చింగ్ లోనే ఎక్స్పీరియన్స్, టైలరింగ్ లోనే ఎక్స్పీరియన్స్. కాబట్టి వాళ్ళు 30,000 రూపాయలు 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి మా దగ్గర నుంచి, ఒక ఎగ్జాంపుల్ రియల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా దగ్గర నుంచి ఇన్వెస్ట్ చేసి వాళ్ళు మొత్తం అన్ని పట్టుకెళ్ళి బ్లౌజెస్, పెట్టికోట్స్, లైనింగ్స్, అస్తర్స్ మొత్తం అన్ని పట్టుకెళ్ళి వాళ్ళ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. చాలా బాగా నడుస్తుంది అతనిది. ఎందుకంటే వాళ్ళు బ్లౌజ్ లో మార్జిన్ పెట్టారు, మన దగ్గర క్లాత్ పట్టుకెళ్లారు, వాళ్ళ బ్లౌజ్ పీస్ దాంట్లో కూడా మార్జిన్ పెట్టుకున్నారు, కుట్టేయడానికి మార్జిన్ పెట్టారు. ఇలా కొంత పెట్టికోట్ల మార్జిన్, అస్తర్ల మార్జిన్, సారీస్ బిజినెస్ కూడా మెల్లమెల్లగా వాళ్ళు ఎక్స్పాండ్ చేసి సారీస్ బిజినెస్ కూడా ఇప్పుడు చేయడానికి రెడీగానే ఉన్నారు, ఆల్రెడీ చేస్తున్నారు కూడా. మళ్ళీ చెప్తున్నాను, మీరు కూడా మాతో కలిసి ఇలాంటి బిజినెస్ చేసి, ఎందుకైనా సరే అన్న ఒక బిజినెస్ చేయాలంటే మీరు కొద్ది రిస్క్ అనేది ఉంటది, రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటది, నేను నమ్ముతాను. అది రిస్క్ అనేది పట్టుకొని ఈజీగా మీరు బిజినెస్ చేశారంటే ఒక్క 50,000 నుంచి 1,00,000 రూపాయలు పెట్టి అతనిలాగా మీరు కూడా ఇంట్లో నుంచి కూర్చొని మీ మిస్సెస్ మీరు ఈజీగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు అనేది సపోర్ట్ కావాలంటే మా అజ్మీరా ఫ్యాషన్, మా ఆన్లైన్ టీమ్ అనేది ఎప్పుడు మీకు సపోర్ట్ లోనే ఉంటది. మళ్ళీ చెప్తున్నాం, మా స్క్రీన్ మీద నంబర్ ఉంది, ఆయనకి మీకు కాల్ చేశారంటే ఎప్పుడు మీరు బిజినెస్ చేయలేదు, మీరు మనసులో కూడా కొద్దిగా ఉంటది బిజినెస్ చేయలేదు, ఒకవేళ బిజినెస్ లో దూకుతా నేను చేయగలనా లేదా అనేసి ఒక సందేహం అనేసి ఉంటది. మళ్ళీ చెప్తాం, ఆ సందేహం అనేది మీరు తొలగించేయండి. ఎందుకంటే ఒక ఫోన్ చేశారంటే, ఒక మెసేజ్ పెట్టారంటే బిజినెస్ ఎలా చేయాలి, దీని మీద మార్జిన్ ఎంత పెట్టుకోవాలి, క్లాత్ ఏంటి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, మొత్తం ఇంకా టిప్స్ కూడా వాళ్ళు మీకు ఇచ్చేస్తారనమాట. ఇంకెందుకైతే ఆలస్యం, మళ్ళీ చెప్తాం అని. ఇంతవరకు నువ్వు బిజినెస్ ఎవరు చేయాలి ఇట్లా చేయాలని చెప్పినావు. సో ఈసారి ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎక్స్పాండ్ ఎట్లా చేయాలో చెప్పేసి అన్న ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎక్స్పాండ్ ఎలా చేయాలంటే మెయిన్ అన్న, మన ఏ బిజినెస్ లో అయినా మార్కెటింగ్ అనేది మెయిన్. మార్కెటింగ్ చేయాలంటే మీరు ₹1 ఖర్చు పెట్టకుండా మార్కెటింగ్ చేయాలంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లోని మీరు పేజ్ చేసుకొని, రీల్స్ చేసుకొని, ఫొటోస్ క్లిక్ చేసి వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకొని, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుకొని, టైలర్స్ తో మాట్లాడుకొని ఈజీగా మీరు ఎక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ వరకు మీరు సప్లై చేసుకొని, హోల్సేల్ లోన్ కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఈజీగా మీరు చేసుకోవచ్చు. మార్కెటింగ్ అనేది మెయిన్ అన్నమాట. మార్కెటింగ్ అనేది మన బిజినెస్ కి ఒక ఊపిరి అన్నమాట. మనిషికి ఆక్సిజన్ అనేది అంత ఇంపార్టెంట్, బిజినెస్ లో కూడా వాళ్ళకి మార్కెటింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్ పాయింట్ అనేది మన బిజినెస్ అండి. మార్కెటింగ్ అనేది మీరు చేయాల్సిందే. మళ్ళీ చెప్తున్నాం, ఇంకెందుకైతే ఆలస్యం ఏంటి, స్క్రీన్ మీద నంబర్ ఇచ్చేస్తాను. మీకు ఇంకొక ఐటమ్ చూపించడం మర్చిపోయాను నేను. మన దగ్గరకు వచ్చేసి ఎలాంటి రెడీమేడ్ బ్లౌజులు కూడా ఉన్నాయండి. మన దగ్గరకు వచ్చేసి 63 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అండి. పర్టికులర్ పీస్ అయితే 63 కాదు, మళ్ళీ చెప్తున్నాం 63 రూపీస్ ని మన దగ్గర కౌంటర్ రేట్, స్టార్టింగ్ రేట్ అనమాట. చూడొచ్చు, మీరు ఆర్టికల్స్ చూడొచ్చు, ఒకటికి మించిన ఇంకొక ఆర్టికల్. సీక్వెన్స్ వర్క్ కావాలి, వివింగ్ వర్క్ కావాలి, మగ్గం వర్క్ కావాలి, మీకు డైమండ్ ప్యాటర్న్ కావాలి, నెట్ ప్యాటర్న్ కావాలి, ఏం కావాలన్నా చూడండి, ఒకటికి మించిన ఇంకొక ఆర్టికల్. ఇవన్నీ పట్టుకెళ్ళి మళ్ళీ చెప్పాను కదా, బ్లౌజ్ పీస్ లో మార్జిన్ పెట్టుకోండి, పెట్టికోట్ లో మార్జిన్ పెట్టుకోండి, లైనింగ్ లో మార్జిన్ పెట్టుకోండి, అస్తర్లో మార్జిన్ పెట్టుకోండి, కుట్టు మషిన్ కుట్టుకొని ఈజీగా మీరు మార్జిన్ పెట్టుకోండి, రెడీమేడ్ బ్లౌజుల్లో మార్జిన్ పెట్టుకోండి. ఈజీగా మీరేం జడాల్సిన అవసరం లేదు. మీ సపోర్ట్లో మేము ఎప్పుడు ఉంటాం. మళ్ళీ చెప్తున్నాం, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ తోని, మంచి ఐడియాస్ తోని మన సాయి అన్న నేను ఎప్పుడు రెడీగానే ఉంటాం. మంచి పాయింట్స్ తోని మీకు హెల్ప్ చేయడానికి, మీ బిజినెస్ ఎలా రన్నింగ్ అవ్వాలో అది కూడా చెప్పడానికి మేము ఎప్పుడు రెడీగానే ఉంటాం. కాబట్టి ఈ వీడియోని మళ్ళీ చెప్తున్నాం, ఒక లైక్ చేయండి. ఎవరికైతే బ్లౌజ్ పెట్టుకోట్ బిజినెస్ చేయాలని ఉందో, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో బ్లౌజ్ పెట్టుకోట్, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.
మళ్ళీ చెప్తున్నాం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా తెస్తూ ఉంటాను కాబట్టి మళ్ళీ కలుస్తాను మీతో. అంతవరకు బాయ్.